సంజా థియేటర్ ఘటన తరువాత తమకు అందరూ అండగా నిలిచారన్నారు శ్రీతేజ తండ్రి భాస్కర్. 140 రోజుల పాటు వైద్యులు చికిత్స అందించారని చెప్పారు. చికిత్సకయ్యే ఖర్చు అంతా అల్లు అర్జున్ టీం చూసుకుంటుందన్నారు. అల్లు అర్జున్ టీం తమకు టచ్ లో ఉన్నారని చెప్పారు. ఇక కిమ్స్ హాస్పిటల్ కు పుష్ప నిర్మాతలు, డైరెక్టర్ వచ్చి పరామర్శించారని తెలిపారు. 4 నెలల పాటు వైద్య చికిత్స అందించినా శ్రీతేజ్ మమ్మల్ని గుర్తుపట్టడం లేదంటున్న భాస్కర్తో అనిల్ ఫేస్ టు ఫేస్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ని అయితే నిన్న రాత్రి కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత రీహాబిలిటేషన్ కోసం అని చెప్పేసి మరో ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. సో దానికి సంబంధించి అసలు రీహాబిలిటేషన్ సెంటర్కి ఎందుకు తీసుకొచ్చారు, అదేవిధంగా ప్రజెంట్ శ్రీతేజ్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు శ్రీతేజ్ వాళ్ళ నాన్న ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎలా ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు శ్రీతేజ్, ఎలా ఉన్నారు? ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ నుంచి ఎందుకంటే డిశ్చార్జ్ చేసి రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకొచ్చారు? 5 months నుంచి కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు కంటిన్యూగా. లాస్ట్ 1 month నుంచి కొంచెం స్టేబుల్గా ఉన్నాడు. స్టేబుల్గా ఉన్నాక ఒక 15 days బ్యాక్ రూమ్కి షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా కొంచెం స్టేబుల్గా ఉన్నాడు. ఇప్పుడు ఇది బెస్ట్ టైం ఫర్ డిశ్చార్జ్ అని డాక్టర్స్ రెఫర్ చేశారు. ఇక్కడ ఏషియన్ కూడా డాక్టర్సే రెఫర్ చేసి ఇక్కడ ఫిజియో అవన్నీ ట్రీట్మెంట్ ఉంటుంది. స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ ఇవన్నీ కంటిన్యూగా ఉంటాయి. అక్కడ ఉంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ అయితే కొద్దిగా ఇన్ఫెక్షన్ అనేది ఉండదు అని ఇక్కడ షిఫ్ట్ చేశాడు. ఫిజియోథెరపీ సంబంధించి ఏ విధంగా నా డాక్టర్లు చెప్పారు, ఏ విధంగా చేస్తున్నారు ఫిజియోథెరపీకి సంబంధించి శ్రీతేజ్కి? ఫిజియోథెరపీ అనేది చేతులు కాళ్ళు కాంట్రాక్ట్స్ వచ్చాయి, స్టిఫ్ అయిపోయాయి. బెడ్ రిలేటెడ్ ఉండి ఇంత 5 months నుంచి బెడ్ పైన ఉండి ఇవన్నీ కాంట్రాక్ట్స్ వచ్చాయి. ఆ ఫిజియో చేస్తే కొంచెం కాళ్ళు చేతులు కూడా ఫ్రీ గానీకే ఇక్కడ రెఫర్ చేశారు. తను మాట్లాడుతున్నాడా లేదా ఎలా ఉంది అంటే కదలిక అనేది కనిపిస్తుందా, చూస్తున్నాడా, గుర్తుపడుతున్నారా శ్రీతేజ? ఖాళీ ఐ బాల్ మూమెంట్ ఉంది, కానీ ఇప్పుడు మనిషి ఇక్కడ నుంచి అక్కడ పోతే కొంచెం కళ్ళు రెప్పలు అనేది తిప్పుతున్నాడు, మొత్తం హెడ్ తిప్పట్లేదు. కొంచెం ఒక 10 to 15% కొంచెం అనిపిస్తుంది అంతే. అంటే ఏం చెప్పారు డాక్టర్లు? ఇప్పుడు దాదాపు 140 రోజుల దాకా తను బెడ్ రెస్ట్లోనే ఉన్నాడు, ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు. అయితే దాని తర్వాత ఫిజియోథెరపీ కోసమని ఇక్కడ తీసుకొచ్చారు. అంటే పూర్తిగా ఈ ఫిజియోథెరపీ అయిన తర్వాత తను కోలుకునే అవకాశం ఉందా, ఏమని చెప్పారు డాక్టర్లు? ఇది బ్రెయిన్ వైజ్ అయితే ట్రీట్మెంట్ అంతా వాళ్ళు చేశామని చెప్పారు. ఏజ్ చిన్నది కాబట్టి కొన్ని రోజులు అయితే ఏమన్నా రెస్పాండ్ కావచ్చు అనే హోప్ ఒకటే చెప్తున్నారు తప్ప దాని నుంచి ఇంకా ఏం చేయలేము. ఇంటి దగ్గరనే మీకు అంటే ఈ ఫిజియో చేస్తే బ్రెయిన్ నరాలన్నీ కొంచెం ఫ్రీ మూమెంట్ అయ్యి ఏదైనా రెస్పాండ్ కావచ్చు అని చెప్పారు. మీరు అంటున్నారు ఫిజియో చేస్తే రెస్పాండ్ అవుతారు, అంటే ఫిజియోలో ఏమైనా కొత్త రకం పద్ధతి పాటిస్తున్నారు? అంటే శ్రీతేజ్కి సంబంధించి దాదాపు 5 నెలలు ఒకటే బెడ్ మీద ఉండడం, తనకి ఆక్సిజన్కి సంబంధించి కావచ్చు అన్నీ కూడా బెడ్ మీదనే జరుగుతున్న పరిస్థితి. సో బాడీ మొత్తం స్టిఫ్గా అయిపోయి ఉంటుంది. దీనికి ఏమైనా కొత్త పద్ధతి ఫిజియోథెరపీ తీసుకురావడం జరిగిందా? అంటే అదే అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్ అని ఫిజియో చెప్పారు. అది ఇక్కడ ఉంది, ఇక్కడ చేస్తారు, ట్రైన్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఇది బెస్ట్ అని వాళ్ళు సజెస్ట్ చేశారు. వేరేది కావాలంటే వేరే దగ్గర కూడా వెళ్ళొచ్చు మీరు అని అంటే, సార్ మీరు ఏదైతే సజెస్ట్ చేస్తారో దానికే వెళ్తామని ఇక్కడ ఏషియన్కి వచ్చాను. శ్రీతేజ్కి సంబంధించి దాదాపు 140 రోజుల తర్వాత కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి, అదేవిధంగా తనకు సంబంధించిన బాడీ మొత్తం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి నరాలన్నీ పట్టేసి ఉంటాయి కాబట్టి ఫిజియోథెరపీ కోసం అని చెప్పేసి మరో హాస్పిటల్కి అయితే తీసుకొచ్చారు. అయితే దానికి సంబంధించి ఆల్మోస్ట్ 1 month అయితే తనకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ డాక్టర్లు చెప్పారని చెప్తున్నారు. అదేవిధంగా తినకు సంబంధించి ప్రజెంట్ అయితే చూస్తున్నాడు కానీ ఎలాంటి కదలిక లేదు, బ్రెయిన్లో కూడా ఎలాంటి అంటే గుర్తుపట్టే విధంగా అయితే తను ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో లేడని చెప్పేసి లాంగ్ టర్మ్ టైం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా తన తండ్రి భాస్కర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.